అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సరికాదని వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేసింది. మెగా కుటుంబం చేసిన సహాయాన్ని మరిచి చట్టసభలో ఆయన ప్రతిష్టతను దిగజార్చేలా మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. వెంటనే బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే మెగా అభిమానుల తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. అసెంబ్లీలో మెగాస్టార్ చిరంజీవి గారిని ఉద్దేశించి చేసిన వ్యంగ్య వ్యాఖ్యలు సరికాదని వెంటనే బహిరంగంగా క్షమాపణ చెప్పాలని అఖిల భారత చిరంజీవి యువత డిమాండ్ చేసింది. మెగా కుటుంబం చేసిన సహాయాన్ని మరిచి చట్టసభలో ఆయన ప్రతిష్టతను దిగజార్చేలా మాట్లాడటం దారుణమని పేర్కొన్నారు. వెంటనే బాలకృష్ణ గారు బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే మెగా అభిమానుల తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ఫిలిం కరెస్పాండెంట్ గంగాధర్ ఫోన్ ద్వారా అందిస్తారు. గంగాధర్, చెప్పండి, చిరంజీవిపై బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవి అభిమానులు కూడా ఫైర్ అవుతున్న పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది? ఈ గొడవ చిరంజీవి బాలయ్యల మధ్య ఏం జరుగుతుంది? దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. చతురేఖ, ఏదైతే మెగాస్టార్ చిరంజీవి మీద బాలకృష్ణ అసెంబ్లీలో వ్యాఖ్యలు చేశారో వీటి మీద మెగా ఫ్యాన్స్ అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే మెగా ఫ్యామిలీ నందమూరి ఫ్యామిలీకి ఎప్పుడు అండగా ఉంటుంది, ఇటు పొలిటికల్ గా కావచ్చు, ఇటు సినిమా పరంగా కూడా కావచ్చు. ఎందుకంటే గతంలో చూసుకుంటే బాలకృష్ణ ఆయన నటుడిగా 50 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ఆయన ఫంక్షన్ కు వెళ్లి ఆయన్ని పొగిడారు. బాలకృష్ణ లాంటి గొప్ప నటుడు ఇండస్ట్రీకి ఉండాలని అప్పుడు మెగాస్టార్ చిరంజీవి పొగిడారు. ఆయన నటించిన సమరసింహారెడ్డి, ఆయన యాక్షన్ సినిమాస్ ఏవైతే చేశారో వాటి స్ఫూర్తితోనే ఇంద్రా సినిమా చేయడం జరిగిందని కూడా మెగాస్టార్ చిరంజీవి చెప్పారు. కానీ ఒక వేదిక మీద బాలకృష్ణ గురించి మెగాస్టార్ చిరంజీవి అంత ఇదిగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఆయన ఎలాంటి బేచజాలకు పోకుండా మన ఇండస్ట్రీలో ఒక వ్యక్తిలాగా ఆయన బాలకృష్ణని ఒక సోదర సమానంగా చిరంజీవి ఎప్పుడు భావిస్తారు. బాలకృష్ణ మీద ఆయనకి ఎప్పుడూ ఒక స్నేహభావంతోనే ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు బాలకృష్ణ అసెంబ్లీలో సాక్షాత్తు అందరూ చూస్తుండగా అసెంబ్లీలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం, చిరంజీవిని తక్కువ చేసేలాగా ఆయన వ్యాఖ్యలు ఉండడంతో ఇప్పుడు మెగా అభిమానులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే ఇటు పొలిటికల్ గా చూసుకుంటే టీడీపీ అది చంద్రబాబు నాయుడు అరెస్ట్ అవడం, ఆ సమయంలో టీడీపీకి కష్టాల్లో ఉన్నప్పుడు కూడా ఇటు జనసేన నుంచి ఇటు మెగా ఫ్యామిలీ నుంచి ఎంతో అండ లభించింది. ఇటు మెగా ఫ్యామిలీ అండ ఉండడం వల్లే అటు కూటమి ప్రభుత్వం అధికారంలో కూడా రావడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు తాము ఇంత మిత్రభావంతో స్నేహభావంతో ఉన్నా కూడా ఎందుకు ఇలాంటి వివక్ష చూపించేలాగా, ఎందుకు ఇలాంటి ఓర్చుకోలేని విధంగా బాలకృష్ణ ఆయన కామెంట్ చేశారనేది కూడా ఇప్పుడు మెగా ఫ్యాన్స్ అయితే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే అసెంబ్లీ సాక్షిగా చిరంజీవిని ఉద్దేశించి బాలకృష్ణ వ్యంగ్యంగా మాట్లాడిన తీరునైతే తప్పుపడుతున్నారు. బాలకృష్ణ వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేదంటే తాము ఉద్యమిస్తామని కూడా మెగా ఫ్యాన్స్ అయితే ఇప్పటికే హెచ్చరిక జారీ చేశారు. అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు రమణం స్వామినాయుడు ఒక లెటర్ కూడా విడుదల చేశారు. తనను తాను అతీత శక్తిగా భావించుకుంటూ నందమూరి బాలకృష్ణ మెగా కుటుంబంపై గతంలో కూడా అనేక సార్లు అవమానకరంగా మాట్లాడారు. వివాదాలకు దూరంగా ఉండే చిరంజీవి గారు ఎప్పుడూ వాటిపై స్పందించలేదు. అభిమానులుగా మేము కూడా ఆయన మనసు తెలుసుకుని సమయంను పాటించాము. ఇక బాలకృష్ణ గారి ఆ కుటుంబం తీవ్ర వేధింపులకు గురై జైలు పాలైనప్పుడు అండగా నిలిచింది కూడా మా మెగా ఫ్యామిలీయే. ఆయన కుటుంబం అధికారంలోకి రావడానికి కూడా మెగా ఫ్యామిలీ అహర్నిశలు కృషి చేసింది. అలాంటి మెగా కుటుంబాన్ని విఘ్నత మరిచి అధికార మతం తలకెక్కించుకుని బాలకృష్ణ ఇప్పుడు చట్టసభల్లో కూడా చిరంజీవి ప్రతిష్ట దిగజార్చే విధంగా మాట్లాడేందుకు తెగించారు. ఈ వ్యాఖ్యలు మా దైవం చిరంజీవి ఎంతో బాధించాయి. ఆయన ప్రతిస్పందన ద్వారా అర్థమవుతోంది. ఎందుకంటే నిన్న చిరంజీవి లెటర్ కూడా రిలీజ్ చేశారు. తాను విదేశాల్లో ఉండడం వల్ల నేరుగా స్పందించడానికి కుదరలేదు కాబట్టి ఆయన లెటర్లో చెప్పారు. బాలకృష్ణకి సంబంధించి నేను ఆయన జగన్ ను కలిసేటప్పుడు బాలకృష్ణను కూడా తీసుకెళ్దామని బాలకృష్ణను సంప్రదించడానికి ప్రయత్నించాను. కానీ బాలకృష్ణ నాకు ఫోన్ లో అందుబాటులోకి రాలేదు. అయితే జెమినీ కిరణ్ నిర్మాత ఎవరైతే ఉన్నారో ఆయన జెమినీ కిరణ్ ద్వారా కూడా బాలకృష్ణను సంప్రదించడానికి ప్రయత్నించాము. జెమినీ కిరణ్ కూడా బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు. అందువల్ల ఎవరైతే నాకు అప్పుడు దగ్గరగా ఉన్నారో, ఎవరైతే అందుబాటులోకి వచ్చారో వాళ్ళని తీసుకొని నేను జగన్ ని కలిశాను. జగన్ ని కలిసినప్పుడు నేను టికెట్ రేట్లకు పెంచమని జగన్ రిక్వెస్ట్ చేయడం వల్లే ఇటు వాల్తేరు వీరయ్య కావచ్చు, అటు బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి ఈ 2 సినిమాలకు టికెట్ ధరలు పెరగడానికి తానే కారణమంటూ మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ లేఖలో పేర్కొన్నారు. మెగాస్టార్ చిరంజీవి గతంలో ఎప్పుడు ఇలా ఆయన స్పందించింది కూడా లేదు. ఎందుకంటే బాలకృష్ణ గారు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా కూడా చిరంజీవి ఆయన చూస్తూ పోయేవాళ్ళు. ఎందుకంటే ఎవరు ఏం మాట్లాడుకున్నా మనం సంయమనంగా ఉందాం, మనకెందుకు అంటూ వివాదాలకు దూరంగా ఉండే మనస్తత్వం చిరంజీవిది. అలాంటి చిరంజీవి ఇలా రియాక్ట్ అయ్యారంటే ఇంకా ఫ్యాన్స్ కూడా ఇప్పుడు వాళ్ళకు కూడా ఎంతో బాధపడుతున్నారు. మెగా ఫ్యాన్స్ అంతా ఇప్పుడు తీవ్ర ఆగ్రహ వేషాల్లో ఉన్నారు. ఎందుకంటే ఇటు మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏదున్నా కూడా ఇటు ఫ్యాన్స్ అయితే ఎప్పుడు ముందుంటారు.
మెగా కుటుంబం అండగా నిలవకపోయి ఉంటే బాలకృష్ణ పరిస్థితి ఏంటి, అసలు మెగా ఫ్యామిలీ లేకపోయి ఉంటే ఇటు టీడీపీ కానీ ఏదైనా అధికారంలోకి వచ్చేదా? ఇప్పుడు అధికారం అనుభవిస్తున్నారు, అది అధికారం మీరు రావడానికి మేము కారణమైన మెగా ఫ్యామిలీని ఇలా ఎలా మాట్లాడతారంటూ కూడా ఫ్యాన్స్ అయితే నిలదీస్తున్నారు. మరోసారి ఇటువంటి దుశ్చర్యలకు పాల్పడితే మెగాభిమానుల తీవ్ర ఆగ్రహాన్ని చవిచూడాల్సిన పరిస్థితి నెలకొంటుందని కూడా హెచ్చరించడం జరిగింది. అలాగే చిరంజీవి అభిమానులుగా బాలకృష్ణ వైఖరిని, ఆయన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని కూడా పేర్కొన్నారు. బాలకృష్ణ స్పందించి వెంటనే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కూడా డిమాండ్ చేశారు. ఒకవేళ బాలకృష్ణ క్షమాపణలు చెప్పకపోతే ప్రజాక్షేత్రంలో తీవ్ర నిరసనలు ఎదుర్కోవాల్సి ఉంటుందని కూడా అఖిల భారత చిరంజీవి అయితే హెచ్చరించింది. ఇక చిరంజీవి కూడా ఆయన ఎందుకంటే గతంలో బాలకృష్ణతో ఎంతో సన్నిహితంగా మెలిగారు, ఎన్నో రకాలుగా ఆయన స్టేజ్ మీద కూడా కనిపించారు. బాలకృష్ణతో తాను కలిసి సినిమా చేసేందుకు కూడా ముందుకొచ్చారు. ఏదైనా మంచి కథ ఉంటే బాలకృష్ణ చిరంజీవి మేమిద్దరు కలిసి చేస్తామని కూడా డైరెక్టర్లు కూడా సవాల్ ఇచ్చారు. చిరంజీవి అంత స్నేహభావంగా ఉన్న మెగాస్టార్ మీద బాలకృష్ణ ఎందుకు ఇలా ఆయన జీర్ణించుకోలేని వ్యాఖ్యలు చేశారు, ఎందుకు చిరంజీవిని తక్కువ చేసేలాగా ఒక అసెంబ్లీలో మాట్లాడడం ఏంటనేది కూడా ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అయితే ఆగ్రహంతో ఉన్నారు. మరి బాలకృష్ణ స్పందిస్తారా లేదా అని కూడా వేచి చూడాల్సి ఉంటుంది. ఇక బాలకృష్ణ గతంలో కూడా ఎన్నోసార్లు ఆయన నోరు జారడం జరిగింది, ఎన్నోసార్లు ఆయన నోటి నుంచి తప్పులు కూడా దొరికింది. గతంలో చూసుకుంటే అక్కినేని నాగేశ్వరరావు గురించి మాట్లాడుతూ అక్కినేని తొక్కినేని అనే వ్యాఖ్యలు కూడా చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా అప్పట్లో ఎంతో తీవ్ర దుమారం రేపాయి. బాలకృష్ణ ఆయన మాటలు అదుపులో పెట్టుకోవాలి, మాటలు మాట్లాడేటప్పుడు కరెక్ట్ గా ఉంది. ఎందుకంటే ఆయన ఇండస్ట్రీలో ఒక అగ్రనటుడిగా ఉన్నారు, చిరంజీవి తర్వాత బాలకృష్ణ అనేలాగా కూడా ఉన్నారు. ఇలాంటి సమయంలో బాలకృష్ణ ఆయన చాలా హుందాగా ప్రవర్తించాలి, ఒక ఎమ్మెల్యేగా కూడా ఉన్నారు కాబట్టి ఆయన ఎంతో హుందాగా మాట్లాడాల్సి ఉంటుంది. ఎందుకంటే బాలకృష్ణ ఆయన బోలా శంకర్ అని చెప్తుంటారు, ఆయన నోటికి ఏదొస్తుంది మాట్లాడతారు, ఆయన మనసులో ఉంచుకుంటారు. కానీ ఒక అసెంబ్లీలో మాట్లాడుతున్నప్పుడు ఎదుటి వాళ్ళను మనం కించపరిచేలాగా, ఎదుటి వాళ్ళను మనసు నొప్పించేలాగా ఉండకూడదు అనేది అయితే ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అయితే సూచిస్తున్నారు. బాలకృష్ణ ఎంతో మంచివారని కూడా ఎక్కడైనా మాట్లాడేటప్పుడు ఇతరులకు గౌరవం ఇవ్వాలి, ఒకరి మనోభావాలు దెబ్బతీసే విధంగా మనం మాట్లాడకూడదు అనేది ఇటు చిరంజీవి ఫ్యాన్స్ అయితే బాలకృష్ణకు హితవు పలుకుతున్నారు. బాలకృష్ణ తప్పకుండా దీని మీద స్పందించి ఆయన వెంటనే బహిరంగ క్షమాపణ చెప్పాలి, లేకపోతే మెగాభిమానుల ఆగ్రహ వైశాలు చూస్తారని కూడా లెటర్లో అయితే హెచ్చరించడం జరిగింది. ఇదే విధంగా మరికొంతమంది మెగా ఫ్యాన్స్ కూడా ఇటు జిల్లాల నుంచి కావచ్చు, మండలాల నుంచి కావచ్చు, గ్రామ స్థాయి నుంచి కూడా మెగా ఫ్యాన్స్ అయితే తీవ్ర ఆగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఇటు వైసీపీ కూడా ఇటు బాలకృష్ణ వ్యాఖ్యలను ఖండిస్తోంది. బాలకృష్ణ చేసిన కామెంట్స్ ఏమాత్రం సహించదగిన కాదని, అసలు ఆ రోజు జగన్ ఇండస్ట్రీని ఎంత అభిమానంతో చూసుకున్నారు, ఎంత బాగా చూసుకున్నారు అనేది అటు చిరంజీవికి మాత్రమే తెలుసు. చిరంజీవి ఆయన వచ్చారు, జగన్ ను కలిశారు, ఆయన చిరంజీవి కలవడం వల్లే టికెట్ల రేట్లు పెంచామని కూడా అటు వైసీపీ నేతలు కూడా చెప్తున్నారు. పేర్ని నాని మాజీ మంత్రి ఎవరైతే సినిమాటోగ్రఫీ మంత్రిగా పనిచేస్తారో పేర్ని నాని కూడా చిరంజీవి గారి ఆయన వ్యాఖ్యలను స్వాగతిస్తున్నాను, ఆయన అసలు ఆ రోజు ఏం జరిగిందో ఏంటో లెటర్ లో పేర్కొనడం ఇప్పటికైనా చాలా మందికి నిజాలు తెలిసొచ్చాయని కూడా పేర్ని నాని కూడా చెప్పడం జరిగింది. మరి ఈ నేపథ్యంలో బాలకృష్ణ ఆయన అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని ఇటు చిరంజీవికి క్షమాపణ చెబుతారా లేదా అనేది కూడా తీవ్ర సందిగ్ధత నెలకొంది. చాలా మంది ఫ్యాన్స్ అయితే ఇప్పుడు దీని మీద సీరియస్ గా ఉన్నారు. ఇండస్ట్రీలో కూడా మెగాస్టార్ ను అభిమానించే ప్రతి ఒక్కరూ కూడా బాలకృష్ణ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అయితే ఏదో పలుకుతున్నారు. ఓకే, రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ గంగాధర్. నిన్న జరిగిన సంఘటనలో బాలకృష్ణ గారు చిరంజీవి గారి గురించి చాలా బ్యాడ్గా మాట్లాడారు. రియల్గా చిరంజీవి గారు ఒక మహోన్నతమైన వ్యక్తి. ఎన్ని నెగిటివ్స్ ఆయన గురించి మాట్లాడినా ఏది కూడా ఆయన లెక్కించకుండా ఫిలిం ఇండస్ట్రీకి బాగా కావాలనే పనిచేసే మనిషి ఆయన. అలాంటి వ్యక్తి గురించి బాలకృష్ణ మాట్లాడిన విధానం సరికాదు. ఇమ్మీడియట్గా బాలకృష్ణ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పాలి. చిరంజీవి గారి అభిమానులుగా చిరంజీవి అభిమానులు ఇచ్చిన సంస్కారంతో ప్రతి ఒక్కరూ సహనంతో మీతో అపాలజీ చేయమని అడుగుతున్నారు. దయచేసి దీన్ని అర్థం చేసుకొని మీరు ఇమ్మీడియట్గా అపాలజీ చెప్పి అంత మహోన్నత వ్యక్తికి బాధాకరం కలిగించడం కరెక్ట్ కాదని చెప్తూ మరొకసారి బాలకృష్ణ గారికి మీరు ఇమ్మీడియట్గా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాము. మహేష్, ప్రెసిడెంట్, ఆల్ ఇండియా చిరంజీవి ఫ్యాన్స్ అసోసియేషన్.